ఒకప్పుడు 100 మందిలా ఎవలో ఒక్కలు పోతుండే బయట దేశాలకు. కానీ ఇప్పుడు ఎవరు చూడు బ్యాగులు చదురుకొని బయట దేశాలకే పయనం కడుతుర్రు. మళ్ళా ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు తొవ్వ పడుతూనే ఉండ్రు కదా. మరి ఆడికి పోయినోళ్ళ కథ ఎంత చక్కదనంగా ఉందో తెలుసా? జర్ర డిగ్రీ పట్టాలు చేట్ల వడుడే ఆల్చం. లోన్లు తీసి వీసాలు అప్లై చేసి పెద్ద పెద్ద చదువులకు బాట కడుతూనే ఉన్నారు కదా బయట దేశాలకంతా. ఈడున్నోళ్ళేమో అరే మా పిల్ల బయట దేశం పోయింది, మా పిల్లగాడు లండన్ లో చదువుతుండు, మా అల్లుడు అమెరికాలో ఉంటాడు అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ అట్లా పోయినోళ్ళ దాంట్లో అమెరికా పోయినోళ్ళు మస్తు తిప్పల పడుతుర్రట. ఆడ జర్ర చిన్న తప్పు చేసినా జరిమానేసి జేబులు ఖాళీ చేపిస్తురట. ఒకవేళ కార్ను ఓవర్ స్పీడ్ తో నడిపినా కూడా వీసా రద్దు చేసి దగ్గరుండి మరి విమానం ఎక్కించి మన ఇంటికి దోలుతుర్రట. అంతేకాదు అలా సర్కార్కు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు కనిపించినా దొరకబట్టి మరి శిక్షలేస్తుర్రట. ఎందుకు ఇట్లా అంటే అలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎట్లుంటాడో ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి అంతు పడతలేదట. ఇవన్నీ తెలవకుండా మనమేమో అరే బయట దేశాలకు పోయినోళ్ళ లైఫ్ సెట్ రాబోయ్ లక్షలు లక్షలు వస్తాయి వాళ్ళకు అని మాట్లాడుకుంటాం. కానీ పాపం మనోళ్ళేమో ఆడ దినదిన గండమోలే బతుకుతుర్రు. ఇవన్నీ పంచాయతీలు పెట్టుకొని ఎందుకు మరి మన తానే ఉండి చదువుకోక బయట దేశాలకు పోవుడు అవసరమా అని కొందరంటే ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే రిస్క్ చేయక తప్పది అని ఆడికి పోయినోళ్ళు సమాధానం ఇస్తుర్రు. ఏందో ఏమో పొర్రి కారమో గంజో మన దేశంలోనే మనం బతికితే జాలదా ఈ జన్మకు, ఎందుకు ఎవరి చేతులను కీలు బొమ్మ అవ్వుడు అని పెద్ద మనుషులు అనుకుంటురట.